అందరికీ నమస్కారం. YT9 న్యూస్ కు స్వాగతం. అక్రమ అరెస్టులకు భయపడేదే లేదు. రేవంత్ సర్కార్ ఇంకా ఎన్నో రోజుల మనుగడ సాగించలేదు అన్న మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్. మంగళవారం పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేశారు అని, హిందూ దేవాలయాలపై మరియు భారతీయులపై కాంగ్రెస్ వైఖరిని ఖండిస్తున్నాను అని శ్రవణ్ పేర్కొన్నారు. సో అందరికీ నమస్తే, నేను మీ శ్రవణ్, మల్కాజ్గిరి కార్పొరేటర్. మిత్రులారా, బంజారా హిల్స్ లో ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి పెద్దమ్మ దేవాలయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వము కూలగొట్టించిన తర్వాత ఈ యావత్ హిందూ సమాజం కూడా తిరగబడి మరి ఈరోజు అక్కడ సామూహిక కుంకుమార్చనకు పిలుపునిచ్చిన సందర్భంలో ఈరోజు పెద్ద ఎత్తున ముందస్తు అరెస్టుల రూపంలో అరెస్టులు జరిగినాయి. మరి నన్ను కూడా గృహ నిర్బంధం చేసిన తర్వాత మరి మా పోలీసులు వారి విజ్ఞప్తి మేరకు ఆఫీస్లో, మల్కాజ్ శివపురి కాలనీలో మన ఆఫీస్లో ఈరోజు మొత్తం కూడా ఇక్కడే ఉండడం జరుగుతుంది. బయటికి రానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు ప్రజలు, సమస్యలు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడికే డైరెక్ట్ రావచ్చు. పూర్తిగా ఇక్కడే ఈరోజు అందుబాటులో ఉంటాము. అఫీషియల్ మీటింగ్స్ కూడా ఇక్కడే జరగనున్నాయి కాబట్టి అదొకటి గమనించాలని కోరుతూ ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరందరూ ఆలోచించాలని నేను ఈరోజు కోరుతా ఉన్నా. మిత్రులారా, ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు ముగ్గురు జోకర్లు మనకు కనబడతా ఉన్నారు. అంటే ఈ ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా ఆ క్రెడిట్ నాదే అని చెప్పుకునేటువంటి ట్రంప్ అనేటువంటి ఒక పెద్ద జోకర్ అయితే, భారతదేశంలో ఏది పడితే అది ఇష్టానుసారంగా మాట్లాడుతూ మరి ఈ దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నటువంటి మరొక జోకరు ఈ ప్రతిపక్ష పార్టీ నేత, కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు. ఈరోజు ఆపరేషన్ సింధూర్ అనేది ఒక యుద్ధం కాదు, ఒక ఆపరేషను. దానిపైన చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అంటే ఎయిర్ మార్షల్ వారు ఒక మీటింగ్ పెట్టారు, ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అలాగే ఆర్మీ చీఫ్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది. అనేక చర్చల తర్వాత కూడా మరి వీళ్ళు ఒక భారతీయుడు వీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటి? అసలు భారతదేశము పాకిస్తాన్ ఏ విధంగా కొట్టింది, ఎంత నష్టం చేసింది, ఎన్ని పాకిస్తాన్ విమానాలు కూలిపోయినాయి, ఇట్లా ఈ విధంగా పాకిస్తాన్కు సంబంధించి అడగాల్సిన క్వశ్చన్ అని కూడా రివర్స్లో, అంటే భారతదేశ ప్రతిష్టను దిగదార్చే విధంగా పాకిస్తాను మన ఎయిర్ విమానాలను ఎన్నిటిని కూలగొట్టింది, మన యుద్ధ జవాన్లు ఎంతమంది చనిపోయారు, మనకెంత నష్టం జరిగిందని పదే పదే భారతదేశ ప్రతిష్టను దిగజార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాదు, మీరు చూడండి, ట్రంప్ అనేటు పెద్ద జోకర్ ఏదైతే ఉన్నారో ఆయన భారతదేశ ఎకానమీ డెట్ ఎకానమీ అంటే 4th లార్జెస్ట్ ఎకనమీ, ఈ రోజులో 3rd లార్జెస్ట్ ఎకనమీగా తొందరలో అవతరించబోతున్నటువంటి భారతదేశము. ఈరోజు భారతదేశం అప్పులు దాదాపు $2 ట్రిలియన్ మాత్రమే. కానీ మరి నెంబర్ 1 అయినటువంటి యుఎస్ అప్పులు 38 ట్రిలియన్ డాలర్లు. గుర్తుపెట్టుకోవాలి మీరు. మన జీడిపిలో మనం 75% ఉన్నాము అప్పుల్లో, కానీ యుఎస్ 300% వాళ్ళ జీడిపిలకు మించి అప్పులు చేసినటువంటి దేశము. మరి ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశాన్ని డెట్ ఎకానమీ అని ట్రంప్ మాట్లాడుతుంటే, ఎస్ ట్రంప్ చెప్పింది కరెక్టే కదా అని మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు, మీరు ఎవరి పక్షాన ఉన్నారు? మీరు భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకుడైతే పాకిస్తాన్ నేషనల్ హీరో రాహుల్ గాంధీ అవుతున్నారు. అంటే వీళ్ళకి ఎప్పుడు దేశ వ్యతిరేక విధానాలే. చైనాతో దోస్తీ, పాకిస్తాన్తో దోస్తీ, ఇదే వీళ్ళ విధానమా? అదేవిధంగా రేవంత్ సర్కార్ తెలంగాణలో 3వ జోకర్ గారుగా అవతరిస్తా ఉన్నారు. ఈరోజు హిందూ దేవాలయాలపైన వరుస క్రమాల్లో దాడులు జరుగుతూ ఉంటే, 10ల సంఖ్యలో ప్రతి 6 నెలలకు, సంవత్సరానికి ఏదో ఒక దేవాలయం పైన దాడులు జరుగుతూ ఉంటే, మరి రేవంత్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు కూర్చుంటా ఉంది అనేది మాకు అర్థం కావట్లేదు. ఈరోజు ముచ్చాలమ్మ దేవాలయం దగ్గర ముష్కరులు, టెర్రరిస్టులు 30 రోజులు అక్కడ హోటల్ రూమ్లలో కూర్చొని ట్రైనింగ్ పొంది మరి మనం రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళని ఏం చేయరు. కానీ మనము అక్కడ శాంతియుతమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తే అటెంప్ట్ టు మర్డర్ కేసులు బుక్ చేసినటువంటి రేవంత్ సర్కార్ ఈరోజు బంజారా హిల్స్ లో ఎకరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ప్రైవేటు వాడికి పరం చేయకండి, దానిలో 500 గజాలు 200 గజాలు అమ్మవారి దేవాలయానికి ఇవ్వండి, ఉన్న దేవాలయానికి ఇవ్వండి, అవసరం అనుకుంటే దానికి కావాల్సిన డబ్బును మేము కడతాము, మా సొంత జేబుల నుంచి కడతామని చెప్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఎందుకు రాజకీయం చేస్తుందో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. హిందూ దేశం అయినటువంటి ఈ దేశంలో హిందువుల పట్ల ఇంత నిర్లక్ష్య వైఖరి మరి ఎందుకు ఈ కాంగ్రెస్ సర్కార్ చూపిస్తుందో మాకు ఇప్పటివరకు కూడా అర్థం కావట్లేదు. కాబట్టి మిత్రులారా, మీరు గమనించాల్సిన అవసరం ఉంది. చాలా మీరందరూ కూడా వీరికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా అయితే వీరు దేశ వ్యతిరేకంగా, ఏ విధంగా అయితే వీరు హిందువులకు వ్యతిరేకంగా వీళ్ళు వాళ్ళ స్టెప్స్ వేస్తున్నారు, వాళ్ళ కార్యాచరణ రూపొందిస్తున్నారు, వాళ్ళ పనులు చేస్తూ ఉన్నారో, వాళ్ళ ఎజెండాని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారో,
ఈరోజు తెలంగాణ సమాజం మాత్రం కాదు, యావత్ భారతదేశం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి సర్కార్కి మనము గుణపాఠం చెప్పాలని పిలుపునిస్తూ భారత్ మాతాకి జై.